హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. 3వ తారీఖు 3వ నెల ఈరోజుది న్యూస్ పేపర్ చదువుదాము. ప్రామాణికమైన న్యూస్ పేపర్ ఒకటి చదవాలండి. ఈ తర్వాత చదువు గురించి ఉన్నాయి, ఇంకా అన్నీ చదువుకోండి. కాకపోతే మనకి ఇందులో వచ్చేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇదే అని కాదు, ఏదైనా సరే ఒక ప్రామాణిక పేపర్ చదవాల్సింది. ఎందుకంటే మనం డైనమామోలో మనకు డౌట్లు కదా, రోజు వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, ఏమొస్తుంది అని. ఓకే. అండ్ ఇక తర్వాత షైన్ ఇండియా చేస్తున్నారు, చాలా బాగున్నాయి మేడం. మీ వీడియోస్ చాలా యూజ్ అవుతున్నాయి, సో చాలా ఎఫెక్ట్ పెట్టి చదువుతున్నామేమో అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అన్ని ప్లేలిస్టులో పెడుతున్నాను, ఇది కూడా న్యూస్ పేపర్ ప్లేలిస్టులో పెడతాను, చూడండి. కేసీఆర్ సంతకం యమపాశమైంది. ఓకే. కృష్ణా జిల్లాలో 511 టీఎంసీలు ఏపీకి ఇచ్చిన ఆయన రాష్ట్ర ప్రజలపై కిషన్ రెడ్డి పగబట్టారు. వనపర్తి అభివృద్ధి పథకంలో నిలిపే బాధ్యత నాది, ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఏవియేషన్ హబ్గా తెలంగాణ. ఇవన్నీ మళ్ళీ షైన్ ఇండియాలో ఇవన్నీ మొత్తం కల్పిస్తాడు. ఇక్కడ ఒక్కసారి షైన్ ఇండియాలో ఒక్కసారి చదివితే రిపీట్ అవుతాయి ఇవే. ఓకే. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ప్రధాని మోదీ చొరవతోనే వరంగల్కు విమానాశ్రయము, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి. ఓకే. ఎట్టి పరిస్థితుల్లోని ప్రాజెక్టు పూర్తి చేస్తాం, ఐరోపా భద్రతకు నడుం బిగిద్దాం. ఇక్కడ ఏమిచ్చింది? ఐరోపా దేశ నేతల సమావేశంలో మెక్రాన్, ఫ్రాన్స్ కీర్ స్టార్మర్, బ్రిటన్ జెల్స్కిమ్, ఉక్రెయిన్. ఇంకా చూసారా, నేమ్స్ గుర్తుపెట్టుకోరు. ఓకే. మెక్రాయిన్, ఫ్రాన్స్, కీర్ స్టార్మర్, బ్రిటన్, ఐరోపా దేశాధినేతలు. ఓకే. తరానికొకసారి తలెత్తే సందర్భంపై స్పందిద్దాం. ఉక్రెయిన్కు మంచితోనే ప్రపంచ శాంతి. ఐరోపా దేశాల సదస్సులో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పిలుపు, కాల్పుల విరమణపై కలిసి పనిచేద్దాం. యూకే, ఫ్రాన్స్, ఉక్రెయిన్ నిర్ణయం. ఓకే. జాబిలిపై అడుగుపెట్టిన బ్లూ ఘోస్ట్ సాఫీగా దిగిన తొలి ప్రైవేటు ల్యాండర్, అమెరికా సంస్థ ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ ఘనత. ఎట్టి పరిస్థితుల్లోని ప్రాజెక్టును పూర్తి చేస్తాం. పార్వతం, అక్క నీ చేతి వంట తినక చాలా కాలమైంది. పార్వతమ్మతో సీఎం రెడ్డి. ఎవరట ఈ పార్వతమ్మ? అక్క బాగున్నావా, నీ చేతి వంట తినక చాలా కాలమైంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి వనపర్తిలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు నివాసం ఉంటున్న ఇంటి యజమానురాలు పార్వతమ్మను ఆప్యాయంగా పలకరించారు. చూసిరా, కుడి ఎడమల నుంచి స్కాన్ చేయండి. ఎన్జీఆర్ఐకు సీఎం సూచన. కేసీఆర్ సంతకం యమపాశమైంది. కేవలం చిన్ననాటి మిత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సహాయక చర్యల్లో ప్రఖ్యాత సంస్థలు ఉత్తమ్. ఏవియేషన్ హబ్గా తెలంగాణ. యునెస్కోకు ప్రధాని హామీ, కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్లోని రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు కోసం అక్కడ విమానాశ్రయం ఉందా అని సంబంధిత ప్రతినిధులు అప్పట్లో అడిగారు. ఎయిర్పోర్టు లేదని మొదటి రౌండ్లో పక్కన పెట్టారు. రెండో రౌండ్లో ప్రధాని చొరవ తీసుకొని ఖచ్చితంగా వరంగల్లో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని యునెస్కోకి లిఖితపూర్వక హామీ ఇచ్చారు. చారిత్రక వరంగల్లో ఎయిర్పోర్టు కోసం అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు జరిగాయి. ఈ విషయంలో కేంద్రము చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతోంది. గత ప్రభుత్వ హయాంలోనూ ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉంది. నాటి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. లోక్సభ, శాసనసభల్లో చర్చలు జరిగాయి. మోదీ నాయకత్వంలో రామ్మోహన్ నాయుడు మామూనురులో బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు నిర్ణయం తీసుకున్నారు. సో వరంగల్కు ఎయిర్పోర్టును కేంద్రం ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బిట్టు అడవచ్చు, ఇటీవల ఎక్కడ ఎయిర్పోర్టు కట్టాలని యునెస్కోకి ప్రధానమంత్రి లిఖితపూర్వకంగా ఆర్డర్లు ఇచ్చారు. చూడండి, ఇది బిట్టు. కొత్త రేషన్ కార్డుల జారీలో సాగదీత. ఐరోపా భద్రతకు నడుం బిగిద్దాం.
శాసనసభ మండలి ప్రోరోగు గవర్నర్లు ఉత్తర్వులు. నాటకరంగ కళాకారులకు పురస్కారాలు. భక్త రామదాసు జయంతి ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆ 3 ప్రాజెక్టులకు నిధులు రాబట్టడంపై దృష్టి. ఇక్కడ ఏమంటుందో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సమస్యలు పరిష్కరిస్తాము. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిషన్. నీళ్లు పాతాళానికి, నిధులు ఢిల్లీకి. రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు లేదు. దేశాన్ని మార్చే శక్తి యువతకే ఉంది అంటారు. ఏమన్నది అట్లా చేస్తారు. ఓటమి నుంచి అద్భుతమైన ఆవిష్కరణలు. IITHలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ప్రసంగం. ఓకేనా. పసికందులను సరిహద్దులు దాటిస్తున్న రాబందులు. ఇతర రాష్ట్రాల నుంచి చిన్నారుల అక్రమ రవాణా. గతంలో మేడిపల్లి కేసులు తప్పించుకున్న నిందితులు తాజాగా చైతన్యపురిలో చిక్కిన 2 దళారులు. పసికందులతో అమానుష్య వ్యాపారం. నైతికతకు నీళ్ళొదిలి నయవంచన. ఇంకేముంది, ఇలా ఆలోచించామా చూద్దాం ఇంకేముంది. ఇక్కడ ఏం జరిగింది. మన విధానాల్లో ముక్కుసూటితనము, నిజాయితీ, చేసే పద్ధతిలో శ్రద్ధ, ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించడం, అవకాశాలను సమయానికి అందిపుచ్చుకోగల సామర్థ్యం, ఇవి ఉంటే వ్యాపారంలో విజయం తథ్యం. జంషెడ్జీ టాటా. నార్వే పెద్ద మనసు. ఇతర దేశాలకు చెందిన ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చాలా దేశాలు సహాయం చేస్తుంటాయి. రుణాలు, గ్రాంట్లు, సరుకులు, సేవలు సమకూర్చుకోవటం వంటి రూపాలలో అవి విదేశాలకు ఆపన్నహస్తం అందిస్తుంటాయి. కష్టకాలంలో మానవతా దృక్పథంతో ప్రదర్శిస్తూ బాధితులకు అవి ఆర్థికంగా, సైనిక పరంగానూ అండగా ఉంటాయి. ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ OECD దేశాలు ఈ విషయంలో ముందున్నాయి. మానవ అభివృద్ధి సూచి వంటి వాటిలో తొలి వరుసలో ఉండే నార్వే విదేశాలకు సహాయం చేయడంలోనూ ఉదారతను చాటుకుంటోంది. 2023లో తలసరి పారిస్ ఎయిడ్ పరంగా ఆ దేశమే తొలి స్థానంలో నిలిచింది. ఆ సంవత్సరంలో వివిధ దేశాల తలసరి విదేశీ సహాయం డాలర్లలో. స్క్రీన్‌షాట్ తీసుకోండి. నార్వే, స్వీడన్, నెదర్లాండ్, UK, ఫ్రాన్స్. OECD నివేదిక. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఇజ్రాయెల్. ఓకేనా. ధర్మశాస్త్రాలు చదవాలి, అన్నీ చదువురు. తాటి చెట్టంత చరిత్ర దేనికో. మానవ జీవనంలో భాగమై ప్రతి అవసరానికి పనికొచ్చిన తాటి చెట్లు నేడు నిరాధారణకు గురవుతున్నాయి. ఆధునిక జనారణ్యంలో వాటి జాడ కనుమరుగవుతుంది. భవిష్యత్తులో పిల్లలకు తాటి చెట్టును బొమ్మల ద్వారా చూపించవలసి వస్తుందేమోనన్న ఆందోళన కలుగుతుంది. ఇది కూడా బిట్టుబడే అవకాశం. జాబిల్లిపై అడుగుపెట్టిన బ్లూ ఘోస్ట్. సాఫీగా దిగిన తొలి ప్రైవేటు ల్యాండర్ అండి. అమెరికాకు చెందిన ఒక ప్రైవేటు ల్యాండర్ చందమామపై విజయవంతంగా కాలు మోపింది. ఫైర్ఫ్లై ఏరోస్పేస్ సంస్థ ఫ్లైంబర్ అని గుర్తుపెట్టుకోరు. సంస్థకు చెందిన బ్లూ ఘోస్ట్ వ్యోమనౌక ఈ ఘనత సాధించింది. చందమామపై కూలిపోకుండా, పక్కకి పడిపోకుండా సరైన స్థితిలో వ్యోమనౌకను దించిన తొలి ప్రైవేటు సంస్థ చరిత్ర సృష్టించింది. జాబిల్లిపైకి మానవ సహిత యాత్రల పునఃప్రారంభానికి ముందు అక్కడ వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో మరిన్ని ప్రైవేటు ల్యాండర్లను అక్కడ దిగుతున్నాయి. చందమామ కక్ష నుంచి ఆటో పైలట్ సహాయంతో బ్లూ ఘోస్ట్ జాబిల్లి ఈశాన్య భాగంలోని ఒక పురాతన అగ్నిపర్వత
ప్రాంతంలో కాలు మోపింది. సో ల్యాండింగ్ విజయవంతంగా జరిగినట్లు ఫైర్ఫ్లై సంస్థకు చెందిన మిషన్ కంట్రోల్ కేంద్రం ధృవీకరించింది. పెద్ద శిలలు వంటి అవరోధాలను తప్పించుకుంటూ సురక్షితమైన ప్రదేశాల్లో అది దిగిందని పేర్కొన్నారు. సో చంద్రుడిపై ఉన్నాము, ల్యాండర్ స్థిరమైన స్థితిలో ఉంది అని ప్రకటించింది. ల్యాండింగ్ ప్రదేశంగా నిర్ధారించిన 100 మీటర్ల మారే క్రిసియంలోనే వ్యోమనౌక దిగినట్లు ప్రాథమిక డేటా సూచిస్తోందని ఫైర్ ఫ్లై అధికారులు తెలిపారు. సో అరగంట తర్వాత నుంచి అది ఫోటోలు పంపడం మొదలుపెట్టింది. తొలుత సెల్ఫీని క్లిక్కుమనిపించింది. తర్వాత టెక్సాకు చెందిన ఇంట్యూటివ్ మెనిషన్స్ సంస్థ ప్రయోగించిన ల్యాండర్ కూడా గురువారం జాబిల్లిపై దిగనుంది. సో దక్షిణ ధృవానికి 160 కిలోమీటర్ల దూరంలో దీన్ని దించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేసుకున్నారు. ఓకే, మాతృభాషలో విద్య అందని వారు 40% మంది. యునెస్కో నివేదిక వెల్లడి. చూసిరా, ఇగో ప్రపంచంలో 40% మందికి మాతృభాషలో లేదా అర్థం చేసుకునే భాషలో విద్య అందడం లేదని యునెస్కో గ్లోబల్ ఏ విషయమైనా అసలు టేక్ ఇట్ ఈజీ తీసుకోవద్దండి. యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ GEM బృందం వెల్లడించింది. సో బాలల వికాసంలో మాతృభాష ప్రభావాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తున్న విధానాల రూపకల్పనలో వెనుకబడ్డాయని అభిప్రాయపడింది. స్థానిక భాషల్లో ఉపాధ్యాయుల కొరత, మెటీరియల్ లేకపోవడంతో తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత మొదలైనవి ఈ పరిస్థితి కారణమని పేర్కొంది. 25వ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా 25వ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా లాంగ్వేజెస్ మ్యాటర్స్ గ్లోబల్ గైడెన్స్ ఆఫ్ మల్టీలింగువల్ ఎడ్యుకేషన్ పేరుతో GEM ఈ నివేదికను విడుదల చేసింది. ఇక గుర్తుపెట్టుకోవాలి, కొన్ని అల్ప మధ్యదాయ దేశాలలో స్థానిక భాషల్లో విద్య అందని వారి సంఖ్య 90%కి పైగా ఉంటుంది. కోవిడ్ కారణంగా చదవడంలో, లెక్కలు చేయడంలో విద్యార్థుల ప్రతిభ తగ్గిపోయింది. వీరిలో స్థానిక భాషల్లో చదువుకునే వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది. పాఠశాలలో చదువు చెప్తున్న మాధ్యమం, ఇంట్లో మాట్లాడే భాష వేరుగా ఉన్నప్పుడు విద్యార్థులు నష్టపోయే ముప్పు ఎక్కువగా ఉంటుందని స్థానిక భాషల్లో ఎక్కువ మంది ఉపాధ్యాయులను సిద్ధం చేయడం, తగిన మెటీరియల్ రూపకల్పన, కాన్సెప్ట్ అధికారిత కరిక్యులం బ్రిడ్జ్ కోర్సుల ద్వారా అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే జ్ఞానం అందించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాలి అని నివేదికలో పేర్కొన్నారు. సో భారత ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం NEMను తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ నివేదిక రావడం గమనార్హం. బహుళ భాషలు విద్యను అందించాలని, త్రిభాష విధానాన్ని పాటించాలని NEM నిర్దేశిస్తోంది. GEM నివేదిక కూడా ఈ తరహా విధానాలు అవసరాన్ని ఓన్లీ మన ఇండియాలోనే మనము MBBS చేసినా ఇంగ్లీష్లో ఉంటుంది. పెద్ద దేశాలలో అసలే లేదు. కొన్ని నేమ్స్ గుర్తుకెళ్ళావు, నాకు కొన్ని గుర్తుకునే అవి ఇక ఆ దేశాలల్లో వాళ్ళ MBBS చదివేది వాళ్ళ మాతృభాషలోనే. మనకే ఇక్కడ మనం మాతృభాషలో చదవం కాబట్టి మనం ఇట్లా ఉంటాం. ఇక ఇంగ్లీషు చదివే ఫస్ట్ నుంచే ఇంగ్లీషు గట్లా మనమేమో చదివేది చేసేది వేరే, ఆ బుక్కులలో ఉండేది వేరే సగమాట. అందుకే ఇప్పుడు గురుకులాలకు ఇంగ్లీష్లో రాదని మొత్తం తెలుగుకే పడ్డారు. నిజంగా చాలామందిని అడిగితే ఇప్పుడు DSC ఒక్కటి తెలుగులో రాసుకోవచ్చు మేడం, అది ఇంగ్లీష్, నాకు ఇంగ్లీషే రాదు అని సైన్స్ చేసిన వాళ్ళు తెలుగు చేసిర్రు, మ్యాథ్స్ చేసిన వాళ్ళు తెలుగు చేసిర్రు. అందరూ ఇక సోషల్లో అయితే చెప్పారు, అది బొచ్చడు మంది ఉన్నారు, అందరు తెలుగుకే పడ్డారు. ఎందుకంటే గురుకుల మోడల్ స్కూల్కి తెలుగు రాసుకోవచ్చు కదా, లాంగ్వేజ్ పండితులు 3 రాసుకోవచ్చు. ఇక అందుకే తెలుగు కాంపిటీషన్ ఎక్కువైపోయింది. మార్కులు మస్తు వచ్చినాయి మొన్న తెలుగులో కూడా, కానీ పోస్టులు లేక రాలేదు. అంటే గట్లా చదువుతున్నారు. ఎందుకంటే మన భాషలో సైన్స్ చదివే విద్యార్థికి తెలుగు ఒకటేసారి వచ్చింది. చూడండి ఎట్లా వస్తుందో, ఆ కవులు, ఆ రచయితలు, ఆ పేర్లు, పాత్రలు, అవి ఎట్లా గుర్తుకున్నాయి చూడండి. ఇక సోషల్ చదివేటోళ్ళకైతే గుర్తుకుంటాయి, అన్నీ గుర్తుకుంటాయి. వాళ్ళకి సోషల్లో చదివిన వాళ్ళకి సోషల్ వస్తలేవు. కానీ ఇక సైన్స్ చదివేటోళ్ళు, మ్యాథ్స్ చదివేటోళ్ళు కూడా మొన్న తెలుగులో అవి వచ్చినాయి. ఏంటి అంటే ఎంత అది అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే మాతృభాష యొక్క మాతృభాష యొక్క ప్రభావం అంటే అట్లా. మ్యాథ్స్ చదివే వాళ్ళు టపుక్కున ఒక్కసారి ఇటు పోయి ఆ PG చేసి ఉంటారు కదా, ఇటు తెలుగు
గతం 6 నెలలు 1 సంవత్సరమే తెలుగు చదివితే జాబ్ కొట్టేస్తారు. అంటే తెలుగు అట్లా మన మాతృభాషకున్న పవర్ అది తొందరగా అర్థమవుతుంది అన్నట్టు. వాళ్ళ భాషాంశాలు ఈడ చదివిన కొద్దీ ఈడ చదువుతూనే ఉంటారు. భాషాంశాలు అంటే పట్టు ఉండాలి, గట్టి పట్టు. ఎట్లా వస్తుంది మ్యాథ్స్ వాళ్ళకు, సైన్స్ వాళ్ళకు తెలుగు? ఎందుకు ఇట్లా ఉరికొస్తున్నారు? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు అట్లా గట్టి పట్టు ఉంటే అట్లా అవుతుంది. అంటే మాతృభాషకున్న పవర్ అది. వామపక్షవాదులతో హిందువులకు ప్రమాదం. వారు నకిలీ ఓటర్లు కాదు. కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరీల వేధింపులు. రక్షా ఖడ్కే. ప్రకృతి సాగు ఆరోగ్యానికి ఎంతో బాగు. ఇంకేమున్నాయిడా? అడ్డం తిరిగిన ఇజ్రాయిల్. బతికున్నంత కాలం వారసుడి ఊసెత్తను. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి. బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్కు పార్టీని చెప్పింది. అడ్డం తిరిగిన ఇజ్రాయెల్ కొత్త ప్రతిపాదన ఏంటంటే శనివారంతో ముగిసిన తొలి దశ కాల్పుల విరమణ ఏప్రిల్ 20 వరకు కొనసాగించాలి. రెండో దశకు చర్చలు ప్రారంభించాలి. చర్చల తొలి రోజు హమాస్ తన దగ్గర ఉన్న బందీల్లో సగం మందికి విడిచిపెట్టాలి. మిగతా వారిని శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత వదలాలి. ఇలా ప్రణాళికను అమెరికా మద్దతు ఉందని నేతన్యాహు కార్యాలయము తెలిపింది. అగ్రరాజ్యం మాత్రం స్పందించలేదు. ఐక్యరాజ్య సమితి ఉంటుంది, అయినా కూడా ఇన్ని సంవత్సరాలు గొడవలు. ఏమో అర్థమే కాదు. చదువు చూద్దాం. ఇక్కడ ఏముందో చూద్దాం. ఫస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ పీజీడీబీఎఫ్ కోర్సుల ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. ఏదైనా డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూతో నియామకాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా 650 ఖాళీలున్నాయి. ఎంపికైన వారు విజయవంతంగా కోర్సు పూర్తి చేసి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ హోదాతో ఐడిబిఐలో చేరిపోవచ్చు. ఆన్లైన్ పరీక్ష 200 మార్కులు నిర్వహిస్తారు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ కోర్సుకి ఎంపికైతే కొలువు చదవండి. మేటి సంస్థల్లో బిజినెస్ అనాలిటిక్స్ ఒకేసారి ఐఐటి, ఐఎంఎం, ఐఎస్ఎల్లో చదవాలనుందా మీ ఆశయం? అస్తమానం జాబులు అంటారు. ఇంట్లో 100 రూపాయలు ఉంటే 100 రూపాయలతో పెట్టుకోవచ్చు బిజినెస్లో ఎన్ని లక్షలు అంటే మన టాలెంట్ ఉండాలి. కానీ 10th తర్వాత ఏ మార్గం? మా అబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు. తనను డాక్, ఆర్ట్షిప్, యార్ట్, ఫోర్ట్, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలంటే ఆసక్తి. 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదివితే మేలు? ఏదో ఉంటాయి చదువులు. ఎస్ఈసి బిసాలపూర్ సౌత్ ఈస్ట్. ఏ సమయం మెరుగు? పాఠ్యాంశాలు బాగా గుర్తుండిపోవాలంటే ఏ సమయంలో చదవడం మంచిది? చాలామంది విద్యార్థుల్లో ఉండే సందేహం ఇది. ఏకాగ్రత చదవడానికి, లోతైన విషయాలను అవగాహన చేసుకోవడానికి ఉదయం 4 గంటల నుంచి 7 గంటల మధ్య సమయం అత్యుత్తమని శాస్త్రవేత్తల పరిశోధనలు చెప్తున్నాయి. ఆధ్యాత్మిక బుక్కులలో కూడా ఉన్నాయండి. నేను కూడా చదివిన ఆధ్యాత్మిక బుక్కులలో కూడా ఉన్నాయి. 10 గంటలకు పడుకోవాలి. జీవితం మారాలంటే ఏం చేయొద్దు. 10 గంటలకు పడుకోవాలి. 4 లేదా 5 గంటలకైనా లేవాలి. అంతే. 10 గంటలకు పడుకోవాలి, 4 గంటలకు లేవాలి. అసాధారణ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు వీడికి ఇప్పటి వరకు వచ్చిందంటే ఒక్కటికి అంటారు. ఏమైనా ఉంటే స్కూల్ పోయేటోళ్ళు, జాబులు చేసేటోళ్ళు అయితే లేచిపోతూనే ఉన్నారు. కానీ ఇక మిగిలిన వాళ్ళు అయితే ఇక ఈ నుంచి స్టార్ట్ చేస్తే ఇక ఈ నుంచి ఈయన దాకా ఇట్లా ఇంకా లైఫ్ ఎట్లా బాగుపడుతుంది చూడండి. లైఫ్ ఏడ బాగుపడితే అస్సలు భయపడదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మరి 9 గంటలకు వండుకోమంటే తినడు కూడా కాదు. కానీ అట్లా అంటే ఇంకా మంచిగా 10 గంటలకు వాడుకోవాలి, 4 గంటలకు లేవాలి. ఇది మన జీవితానికి మొత్తం మలుపు తిరుగుతుంది. అంతే, ఏది లేదు. వర్క్ ఇట్లా చేసి ఏం చేయకూరి. 4 గంటలకు లేచి ఒక 4 రోజులు చదవద్దు. 4 గంటలకు లేచి 4 రోజులు చదవద్దు. ఏం చేయనో ఆలోచించడానికి టైం తీసుకోండి. దాని తర్వాత తెలుస్తుంది. జీవితం మారకపోతే పైసలు వాపస్. 10 గంటలకు వాడుకోండి. ఇక్కడ ఎవ్వరు వాడుకుంటలేరు 10 గంటలకు.
ఫోన్ తీసి 1 అందరూ ఆన్లైన్లోనే ఉన్నారు. ఎప్పుడు 1:30కు కూడా వీడియో చేసేటప్పుడు ఎప్పుడైనా అప్లోడ్ చేద్దామంటే 1:30 కూడా ఆన్లైన్లోనే ఉన్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు వంటారు? 2 గంటలకు వంటారు. మళ్ళీ స్కూల్కి పోయేటోళ్ళు అయితే 5 గంటలకు లేస్తారు. ఎన్ని గంటలో చూడరు. ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్, వీడియో ఎడిటింగ్, మేకింగ్, కంటెంట్ రైటింగ్, బ్రాండ్ లీప్ మీడియా నైపుణ్యాలు, అడోట్ ఆఫ్టర్. ఇప్పుడైతే ప్రపంచంలో మొత్తం దీనికైతే ఎంత ఉన్నది, నేర్చుకోండి, తప్పేం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్, వీడియో ఎడిటింగ్, ఒక్కొక్కరు 10,000 పెట్టుకుంటున్నారు. అన్ని సహాయం చేసేటోళ్ళు. ఎడిటింగ్. మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ కల్పనలో లింగ వివక్షకు వ్యతిరేకంగా కేవలం 67 దేశాల్లోనే చట్టాలున్నాయి. జోరి చదువు కోసం ఊరిని వెలివేశ. ఇవన్నీ ఏమున్నాయి, ఇలా ఏముంది ఇవ టీనేజీ ఆకర్షణలు. ఛాంపియన్. దుబాయ్ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్కు ఎదురే లేదు. ఆడిన 3 మ్యాచ్లు నెగ్గిన రోహిత్ సేన ఆధిపత్యాన్ని చాటింది. ఆదివారం గ్రూప్ ఏ మ్యాచ్లో 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్కు ఓడించింది. మొదట భారత్ 9 వికెట్లకు. ఇక మొత్తం చదువురి. ఓకే, ఇంకేమున్నాయి. దుబాయ్లో అంత తేలికైన లక్ష్యమేమీ కాదు, కానీ సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్స్ను ముందుండి నడిపించడంతో లక్ష్యం దిశగా అడుగులేసింది కివీస్. వరుణ్ తిప్పేశాడు. రాణించిన శ్రేయస్ కివీస్పై కనిపిస్తలేదా భారత్ విజయం. దక్షిణాఫ్రికా తిరుగు ప్రయాణం. విదర్భకే రంజీ కిరీటం. కేరళతో ఫైనల్ డ్రా. యూకీకి డబుల్స్ టైటిల్. తెలంగాణ శుభారంభం. ఇందులో జాతీయ మహిళల హాకీ ఛాంపియన్షిప్లో తెలంగాణ శుభ ఆరంభం చేసింది. అద్భుతం ఆ ఫీల్డింగ్. భారత్లో మ్యాచ్లో న్యూజిలాండ్ ఫీల్డ్లో అదరగొట్టింది. ముఖ్యంగా విలియమ్సన్ మైదానంలో పాదరసంలా కదిలాడు. విరాట్ కోహ్లీ కొట్టిన బంతిని ఆఫ్ సైడ్లో పూర్తి స్థాయి డైవ్తో ఫిలిప్స్ అందుకున్న తీరు మ్యాచ్కే హైలైట్. ఇక 34 ఏళ్ల విలియమ్స్ను కూడా మెరుపు డైవ్లతో క్యాచ్లు ఒడిసి పట్టాడు. రవీంద్ర జడేజా ఇచ్చిన క్యాచ్ను అతడు ఒంటి చేత్తో పట్టిన విధానం అద్భుతం. మెరుపులా కదులుతూ విలియమ్స్ను ఎన్నో పరుగులు కూడా ఆపారు. మిగతా కివీస్ ఫీల్డర్లు ఆకట్టుకున్నారు. ఒకే మ్యాచ్లో అన్ని మెరుపు క్యాచ్లు ఫీల్డింగ్ చూడలేదని మాజీ ఆటగాడు సంజయ్ ముంజేకర్ వ్యాఖ్యానించడం విశేషం. ఇవన్నీ ఇట్లా చదువుతుంటే మళ్ళీ చూడబుద్ధి అవుతుంది కదా. అద్భుతం. అట్లా క్యాచ్ అస్సలు చూడవద్దు. ఏం లేదు, దాంతో మనం టైం వేస్ట్ తప్ప ఏది లేదు. ఎంజాయ్ తప్ప. ఆడ బాధ్యతలు ఉయ్యాలలు ఊతున్నాయి నెత్తి మీద. ఇట్లా క్రికెట్లు చూసే టైం అయిపోయింది. అది ఎప్పుడు చూడొద్దు, టీనేజ్లో చూడొద్దు, ఎప్పుడు చూడొద్దు. మళ్ళీ క్రికెట్లో పోయేటోళ్ళే చూడాలి అంతే. సెక్యూరిటీగా నిజంగా మీరు గట్లా మాట్లాడతారా మేడం అంటే గట్లనే మాట్లాడతాను నేను. చాలామంది క్రికెట్లు ఆడి క్రికెట్ల మీద పడి లైఫ్ను ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతారు. మంచి ఆడే పిల్లలు అంటే వాళ్ళకు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదు, చూడడం ఇంట్రెస్ట్ అంటే అంత పోయి ఆడు దానికి మోటివేట్ చేసుకోవడం అది అని కాదు. ఏమైనా క్రికెట్ అంటే ఇష్టం. ఎగ్జామ్స్ ఉన్నా ఏమున్నా టీవీల మీద కూర్చొని ఇట్లా చదువుతుంటే నాకు చూడబుద్ధి అవుతుంది. అంటే ఏం చేస్తారు చూసి ఏం చేస్తారు చెప్పండి, ఒక్కసారి ఆలోచించుకోవాలి. అట్లా ఊకే చూసి ఏం చేస్తారు, ఎంజాయ్ చేస్తారా? ఇప్పుడు చాలామంది రోడ్ల మీద తిరుగుతారు. అప్పుడు ఎగ్జామ్స్ టైంలో చూసుకుంటా ఎగ్జామ్స్ కరెక్ట్గా రాయక మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు అటు క్రికెట్లో పోక ఎటు పోక. క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అంటలేనండి నేను. క్రికెట్ని చూసే వాళ్ళు ఉట్టిగానే టైంపాస్ చేసుకుంటా కుర్కురేలు తినుకుంటా. సెబీ మాజీ చెఫ్ మాధవి సహా 6గురిపై FIR నమోదు చేయండి. బిజినెస్ నష్ట కష్టాలు తప్పవేమో. పసిడిలో లాభాల స్వీకరణ 84,000. అమ్మ 84,000. ఉద్యోగాలు వస్తున్నాయి, ధరలకు తగ్గట్లు వేతనాలే పెరగట్లేదు. నీతి ఆయోగ్ సభ్యుడు వీర్మాని నీతి ఆయోగ్ సభ్యుడు అండి వీర్మాని
ఢిల్లీ. మన దేశంలో ఉద్యోగాలు పెరుగుతున్నాయి కానీ ద్రవ్యోల్బణానికి తగ్గట్టు వేతనాలు పెరగట్లేదని నీతి ఆయోగ్ సభ్యుడు విర్మాని వెల్లడించారు. గత 7 ఏళ్లుగా సాధారణ స్థాయి. నీతి ఆయోగ్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి. ఇందులో చూద్దాం. నీతి ఆయోగ్ గురించి కూడా జనరల్ నాలెడ్జ్ ఉంది, చూద్దాం ఒకసారి. గ్రామీణ జీవనోపాధి మరింత పాదుకోవాలి. 5 ఏళ్లలో 3 లక్షల మంది ఉపాధి అవకాశాలు. మహాలక్ష్మికి 5.500 కోట్లు కేటాయించాలి. 1.500 కొత్త బస్సులు, 600 కోట్లు అవసరం. నవతరానికి ఆదర్శప్రాయుడు దుద్దిల్ల శ్రీపాదారావు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి. ఇంకేంటి ఎన్నికలు అన్నాం కదా, అయిపోయినాయి ఎన్నికలు. ఏం దానికి దీనికి ఏమన్నా ఏం లేదు. బంగ్లాదేశ్ ప్రమాద స్థలానికి కాకుండా ఎన్నికల ప్రచారానికి వెళ్ళింది మీరే. అధిక బరువుతో అల్జీమర్స్ ముప్పు. అమెరికా పరిశోధనల అధ్యయనం. జీవనశైలి మార్పుతో నివారణ. అందుకే అన్నిటికీ ఒకటే మార్పులు. 10 గంటలకు వండుకోవాలి, 4 గంటలకు లేవాలి. యాదగిరి క్షేత్రంలో ధ్వజారోహణం. తెలంగాణలో తెలుగు భాష అభివృద్ధికి నిధులు కేటాయించాలి. తెదప ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఇది చదువుతారా. పోలీసు శాఖలో భారీగా బదిలీలు. ఎన్నికల కోడ్ ముగియగానే ఉత్తర్వులు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి చెక్ పెట్టనున్న ప్రభుత్వం. ఏమున్నది ఇక్కడ? పౌల్ట్రీ సమస్యలను పరిష్కరించాలి. యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకించాలి. ఉద్యోగులు ఉపాధ్యాయులకు టీఎస్పీఎస్యు పిలుపు. సీఎం స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణకు అన్యాయం. ప్రశాంత్ రెడ్డి. భవిష్యత్తు పోరాటాలకు నాంది. ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక 2వ రోజు సదస్సులో వ్యక్తుల అభివృద్ధి నమూనా రూపకల్పనకు ఈ సమావేశాలు ఆదర్శం. శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు. ఈ హైకోర్టు జడ్జిలు ఎందుకు ఊకే మస్తు దర్శించుకుంటారు? ఎందుకంటారు నాకు కూడా తెలియదు. తెలిస్తే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయాలి. ఎప్పుడు వాళ్ళే ఉంటారు. ఏపీ రాజధాని పనుల పరిశీలనకు త్వరలో ఐఐటి నిపుణుల రాక. జాతీయ స్థాయిలో కులగణన కోసం త్వరలో ఉద్యమం. జాతీయ ఓబీసీ సమాఖ్య నేతలు. బ్యాంకు ఖాతాల్లో నామినీ పేరు చేర్చారా? ఒకసారి సరిచూసుకోండి. చేర్చారా ఒకసారి సరిచూసుకోండి. లేని పక్షంలో ఖాతాదారుని మరణించిన సందర్భాల్లో సొమ్ము తీసుకునేందుకు అనేక సమస్యలు. రాసుకున్నారా మరి? ఎవరైనా రాసుకోరు. ఇటీవల హైదరాబాద్లో బ్యాంకులో ఖాతా ఉన్న ఖాతాదారుడు కన్నుమూశాడు. అతని పొదుపు ఖాతాల్లో రూపాయలు 1,00,000కు పైగా సొమ్ము, ఎఫ్డీలో 50,000 ఉన్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఖాతా తెరిచినందున నామినీ పేరు నమోదు కాలేదు. దీంతో సంబంధిత సొమ్ము ఇవ్వాలంటే కుటుంబ సభ్యులంతా సంతకాలు చేయడంతో పాటు ఒకరి పేరును నామినీగా సూచించాలని బ్యాంకు సిబ్బంది సూచించారు. కానీ మరణించిన వ్యక్తి కుమారుడు విదేశాల్లో ఉండడం, వారి మధ్య సఖ్యత లేనందున కలిసి సంతకాలు చేసి ఒకరి పేరును సూచించలేదు. దీంతో బ్యాంకు ఆ సొమ్మును ఎవరికి ఇవ్వలేకపోయింది. చూసిరా జర వేసుకోరిగా. మరో ఉదాంతంలో ఖాతాదారుడు మరణించారు. నామినీ పేరు నమోదు కాలేదు. లాకర్ ఖాతా తెరిచినందుకు కుటుంబ సభ్యులు వెళ్ళగా బ్యాంకు సిబ్బంది అభ్యంతరం తెలిపారు. కోర్టు నుంచి వారసుల ధృవీకరణ పత్రం తెచ్చుకుంటేనే అనుమతిస్తామని సూచించడంతో వారు ఊసురుమన్నారు. చూసిరా, మీరు ఎవరైనా ఉంటే ఇక రాసుకోరి. బ్యాంకు ఖాతాలో నామినీ పేరు చేర్చరా ఎంత ఇంపార్టెంట్ చూసిరా. చేర్చుర్రి మీరు కూడా ఇప్పుడు పోయి. లేకపోతే మనం చచ్చిపోయినాక ఎవరికి పోయి లేకపోతే మన పిల్లలకి రావద్దు అనుకుంటే, మీకు చూడని వాళ్ళు ఉంటే, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆయన రాయొద్దు ఇక. లేకపోతే మీ ఎవరికైనా పోనీ, వీళ్ళకైతే రావద్దని. అట్లా ఏది తప్పు. జోర్దాన్ కాల్పుల్లో కేరళ వాసి మృతి. 2 రోజులకో అవినీతి కేసు. 2 రోజులట. ఇంకా కుంభమేళాపై అధ్యయనం పూర్తి.
ప్రయోగరాజ్ మహాకుంభమేళపై రాష్ట్ర అధికార బృందం చేసిన అధ్యయనం పూర్తయింది. గత నెల 27 నుంచి మార్చి 21 వరకు మహాకుంభమేళకు వెళ్ళి అక్కడ ఉత్సవం జరిగిన తీరుపై వివరాలు తెలుసుకున్నారు. 2027-28 కృష్ణా గోదావరి నదులకు పురస్కారాలు వస్తున్న నేపథ్యంలో ఇగో బిట్టు ఏదో చిన్నగా ఇచ్చిండు చూడిరా, ఎప్పుడు ఇచ్చిండు ఏడా అని అంటాం మనం. 2027-2028లో కృష్ణా గోదావరి నదులకు పుష్కరాలు వస్తున్న నేపథ్యంలో వీటికి విజయవంతం చేయడానికి అధికార బృందం ప్రయోగరాజ్ని వెళ్ళింది. ఆల్ ఇండియా రివర్స్ ఫోరంకు సంబంధించిన ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. సో పలు వివరాలను సేకరించినట్లు ఒక ప్రకటన తెలిపారు. 27-28లో కృష్ణా గోదావరి జిల్లా నదులకు పురస్కారాలట. ప్రీ ఫైనల్ పరీక్ష వేళల్లో మార్పుకు వ్యతిరేకిస్తున్నాం. ఏబీవీపీ రంజాన్ మాసం పేరు చెప్పి ఈ నెల 6 నుంచి జరిగే 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్ష వేళల్లో మార్పులు చేస్తూ పాఠశాల సంచాలకులు ఉత్తర్వులు వెలువరించారని అంట. మరి అందరి గురించి ఆలోచించాలి కదా. విఐటీలో ముగిసిన వైబ్రెన్స్ వేడుకలు. పివి సునీల్ కుమార్ సస్పెన్షన్. భార్యపైనే ఐపీఎస్ అధికారి తీవ్ర నేరాలు. వీడియో పోయింది. ఇవి అయిపోయిందండి. మీకు ఎక్కడైనా లైక్ చేయాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా. దీని తర్వాత 3వ తరగతి చేస్తాను. 3వ తరగతి మొత్తం 2వ తరగతి చేసిన, 1వ తరగతి అవి 7 బుక్కులో లేవు, 1st 2nd. సో 3వ తరగతి ఉంటాయి కాబట్టి బుక్కులలో 3వ తరగతి లెసన్ చెప్పి లెసన్ తర్వాత తప్పకుండా దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కానీ పాయింట్ కానీ చెప్తాను, ఓకేనా, టెక్స్ట్ బుక్తో సహా. వెయిట్ చేయండి. దీని తర్వాత నచ్చితే మాత్రం లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.